అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మనకి ఏదైతే మున్సిపల్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క వర్తకము ఏదైతే ముందస్తుగా అప్లై చేసుకొని దాని నుంచి లైసెన్స్ కూడా పొంది వ్యాపారం అనేటటువంటిది స్టార్ట్ చేసుకోవాలి. సో ఈరోజు నగరంలో చాలా వరకు కూడా మనకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లైసెన్స్ లేకుండా వర్తకం చేస్తూ ఉన్నారో, వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని నోటీసుల ద్వారా కంపల్సరీగా లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పి తెలియపరచడం జరిగింది. దాంట్లో కొంతమంది ముందుకొచ్చి లైసెన్సులు కూడా పొందుతూ ఉన్నారు. కానీ కొంతమంది నోటీసులకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం నగరపాలక సంస్థ చట్టం ప్రకారం మనకు మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో వాటి మీద తగు చర్యలు కూడా తీసుకుంటామని నగరపాలక సంస్థ నుంచి తెలియపరుస్తూ ఉన్నాము. ఎవరు కూడా నగరపాలక సంస్థ చట్టం కానీ అదేవిధంగా మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఉంటే మనము వ్యాపారం అనేటటువంటిది చేయాలి. కాబట్టి ప్రజలు కూడా అదే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని వార్డ్స్ సంబంధించి కంపల్సరీగా నగరపాలక సంస్థ నందు ట్రేడ్ లైసెన్స్ని అప్లై చేసినటువంటి ట్రేడ్ పొందిన తర్వాతనే మీరు మీ వ్యాపారాలని ప్రారంభించి నడపాల్సిందిగా నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తాము.